పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, నిజంగా భయపడే పరిస్థితి ఉందా? నిన్న ఇందాక చూసాం ప్రైవేట్ సెటిల్మెంట్లు చేసుకోవచ్చని ఆయనే చెబుతున్నాడు కదా, జాగ్రత్తగా చేయండి అని చెబుతున్నాడు, మీరు గమనించారా? కుమినే గారు, ఈ మధ్యకాలంలో వరుసగా 3 ప్రకటనలు చూసినాం. ఫస్ట్ ప్రకటన ఏంటి, ఈ యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ కావాలి ఆంధ్రప్రదేశ్ కానీ. ఇక్కడ మీడియా అటెన్షన్ డైవర్ట్ అవుతుంది అని ఎక్కడంటే, ఆయన చంద్రబాబు అటెన్షన్ వద్దంటున్నాడు ఆంధ్రప్రదేశ్. వాళ్ళ బాస్ 15 ఇప్పుడు మోడీగా ఈయన చేయలేడా ఈ ట్రీట్మెంట్ అంటే? అంతకుముందు 2 రోజుల క్రితం కొమ్మినేని గారు చూడండి, సీరియస్ గా ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్రలో. ముఖ్యమంత్రి గారు కలెక్టర్లు ఎస్పీలు సరిగ్గా పనిచేయట్లేదు, మీరు ఆర్డర్ చేయండి అన్నాడు. దాని కొనసాగింపుగా ఆయన ఆర్డర్స్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ట్రీట్మెంట్ యాడ్ చేయాలి, ఆ ల్యాండ్ గ్రాబింగ్ మీద ఇవ్వాలి. దాని మీద మళ్ళీ వైసీపీ అంటాడు ఇప్పుడు కొత్తగా సెటిల్మెంట్లు చేసుకోవడం. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కోపం వచ్చిందా చంద్రబాబు గారి నాకు అర్థంగా, ఆయన చేసిన ప్రతి ప్రకటన కూటమిని డిఫెన్స్ లో పెడతాం, ప్రతి ప్రకటన కూటమిని డిఫెన్స్ లో పెడతాంది. వాళ్ళు అందువల్ల వైసీపీలు పెద్ద పట్టించుకోవట్లేదు, పెడుతున్నారు అది అట్లా కానివ్వండి అని. ఎందుకంటే అర్థం లేని యాక్టులు కదా. రైట్. 10వ తరగతి పరీక్షలో 94% మంది ఇంగ్లీష్ మీడియంలో రాస్తున్నారటండి. ఈనాడులోనే వచ్చింది. మాతృభాష అమ్మ అయితే నడిపించే నాన్న భాష ఇంగ్లీష్ అని ఆర్ నారాయణమూర్తి గారు చెప్పారు. జగన్ ఇంగ్లీష్ మీడియం అంటే అంత గోల్ చేసిన ఈనాడు ఆంధ్రజ్యోతి అడ్డు చెప్పారు. బాబు పవన్లు ఇప్పుడు రాయండి తెలుగు భాష తీయదనం గురించి అని సోషల్ మీడియాలో ఎవరు పెట్టారు. మరి 94% మంది ఇంగ్లీష్ కోరుకుంటుంటే మరి వీళ్ళేమో పైకేమో తెలుగు మీడియాన్ని ప్రచారం చేస్తారు. విషపురాతలకు ఢిల్లీ హైకోర్టు కళ్ళం. తిరుమల లడ్డు వ్యవహారంలో తప్పుడు కథనాలపై న్యాయస్థానం సీరియస్. ఎంపీ వైవి సుబ్బారెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్పై విచారణ. ఈనాడుతో సహా పలు మీడియా సంస్థలు గూగుల్కు నోటీసులు. ఇకపై ఇష్టారాజ్యంగా రాస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక. సో ఇదేం వాళ్ళకి ఈనాడు వాళ్ళకి ఆంధ్రజ్యోతి వాళ్ళకి కొత్త ఏం కాదు. అదనపు సొలిసిటర్ జనరల్గా కనకమేడల రవీంద్ర కుమార్. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు. న్యాయవాదిగా సుదీర్ఘ అనుభవం. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగాను బాధ్యతలు. సుప్రీంకోర్టులో ఈయన అడిషనల్ సొలిసిటర్ జనరల్గా ఉంటారట. మరి ఇది ఈ ఒక రాజకీయ నాయకుడిని ఇట్లా సొలిసిటర్ జనరల్గా పెట్టడం కరెక్టేనా విష్ణు గారు, మంచిదేనా? అదే సార్, ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి, పార్టీ పట్ల విధేయత ఉంటుంది. జరిగేటటువంటి కేసుల్లో ఆయన ఏ రకంగా వ్యవహరిస్తారో, ఏ రకంగా కొమ్ము కాస్తారో. ఎందుకంటే మనం ఈరోజు చర్చించాల్సినటువంటి అంశం ఏంటంటే, ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు చర్చించబోయేటటువంటి అంశం ఏంటంటే, ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు కొన్ని వ్యవస్థలు కొన్ని సంస్థలు పెట్టినటువంటి కేసుల్ని ఏ రకంగా డ్రాప్ చేసుకుంటున్నామో మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి కేసుల విషయంలో. అట్లాగే మరి ఆయన కీ రోల్లో సాలిసిటర్ జనరల్ గా ఉన్నటువంటి సందర్భంలో మరి ఆయన న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా అడిషనల్ సాలిసిటర్ జనరల్ గా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఏ రకంగా రాజ్యాంగబద్ధంగా ఏ రకంగా చేయగలుగుతారని ఒక ప్రశ్నార్థకంగా మనకు కనబడతా ఉంది. మరి కేంద్ర ప్రభుత్వము ఎంత ఒత్తిడి మూలంగా ఈ కార్యక్రమం చేసిందో, ఇలా పైన జరిగినటువంటి విషయాలు ఏంటో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటిదైతే మరి సరైనటువంటి విధానం కాదు అనేది నా ఒక అభిప్రాయం. మీరేమంటారు పురుషోత్తమ రెడ్డి గారు? ఇంకేదైనా పెద్ద పదవి ఇచ్చి ఉండొచ్చు కదా. సుప్రీంకోర్టులోనే తెలుగుదేశం ఎంపీ గారికి పదవి ఇవ్వటం ఎంతవరకు సబబు అనిపిస్తుంది? వ్యవస్థల్లో ప్రజల ప్రశ్న న్యూట్రాలిటీగా చూడాలి. న్యూట్రాలిటీగా ఉంటాయా ఉండవా వేరే సంగతి. చూసిన వెంట ఇప్పుడు ఆయన ఒక సీరియస్ పొలిటీషియన్, ఆయన అర్హతను నేను ప్రశ్నించట్లేదు. ఆయన విలువ ఉండొచ్చు, ఆయన అర్థంగా ఉండొచ్చు. పైపించు ఇది చూడండి టెక్నికల్ గా ఆయన ఎవరు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడతాడు, కేంద్ర ప్రభుత్వ లాయర్. కాబట్టి మీకు అనుకూలంగా పెట్టుకుంటారు, అదేం పెద్ద విషయం కాదు. డైరెక్ట్ గా సీరియస్ పాలిటిక్స్ లో ఉండే వాళ్ళు అక్కడ పెడితే రేపు ఏ కేసు చూసినా ప్రజలు ఎట్లా చూస్తారు, ఓ అందుకే వచ్చినాయేమో అనుకుంటారు. వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతుంది. కాబట్టి కొన్ని పోస్టులో పెట్టేటప్పుడు మీకు అనుకూలంగా పెట్టుకోండి. మరి ఇట్లా డైరెక్ట్ పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మీరు అన్నట్టు ఇంకో మంచి పదవి ఇవ్వండి, మీకు అవకాశం వచ్చింది, ఆయన సీనియర్ న్యాయవాది, దాని అభ్యంతరం లేదు. కాబట్టి ఒక న్యూట్రల్ లుక్ ఉండాల్సిన, ఆయన పైపించి ఆయన కేంద్ర ప్రభుత్వ లాయరే, న్యూట్రల్ కూడా అవసరం లేదు అనిపిస్తుంది. కానీ ఒక సీరియస్ గా 6 ఏళ్ల పాటు ఒక రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినాడు పెడితే రేపు ఎందుకు పెట్టారు ఎన్ని అని చర్చ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏ తీర్పున రాని కోర్టులో ఆయన చేసినాడేమో అనుకుంటారు. ఇది వ్యవస్థకి నష్టం కదా, ప్రభుత్వానికి నష్టం. కానీ మరి జరుగుతోంది కదా. అంటే ఆశ్చర్యంగా మోడీ గారికి ప్రభుత్వం వచ్చాక, లేదా అంతకుముందు కూడా ఉందేమో, జడ్జీలేమో ఎంపీలు అవుతున్నారు, ఎంపీలేమో సుప్రీంకోర్టులో అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఇటువంటి పదవులు వస్తున్నారు. రైట్. ఇక అన్ని ఎలక్ట్రిక్ బస్సులే. ప్రైవేట్ ఆపరేటర్లకు మెయింటెనెన్స్ సమీక్షలో సీఎం చంద్రబాబు. ఈ అంతా ప్రైవేటు ఆపరేషను ఇదే అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారట విష్ణు గారు. ఇది బాగానే ఉంటుందా? ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నారా అన్నారు, మంచిదే. కానీ ప్రైవేట్ ఆపరేటర్లకు మెయింటెనెన్స్ అప్పచెప్తారంట. ఏమి దీని ఫలితం ఎట్లా ఉండే అవకాశం ఉంది?
అంటే ఆయన తనకు సంబంధించినటువంటి వారందరినీ కూడా వ్యవస్థలో చొప్పించేటటువంటి కార్యక్రమం తీసుకుంటున్నాడు. ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే చేస్తుంది, ప్రైవేట్ వాళ్ళకి మెయింటెనెన్స్ చేస్తాము, ఆ ఆధీనంలో ఉంటాయని అంటారు. 1400 బస్సులని రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీ నిర్వహించాల్సింది ఆర్టీసీలో ప్రైవేటు వ్యక్తులకి చేతిలో పెడతామని అంటే దీన్ని ప్రైవేటైజేషనే అనాలి. దీన్ని ఏమన్నది, వారికి కావాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా వారి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఇచ్చుకుంటా ప్రభుత్వం అయితే పర్చేజ్ చేస్తుంది, మెయింటెనెన్స్ ఏమో తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సమంజసము? అంటే ఆర్టీసీ మనుగడ సాధించాలా, ఆర్టీసీ ఉండాలా లేదా? గత ప్రభుత్వంలో ఆర్టీసీని ప్రైవేట్లోకి ప్రభుత్వ పరంగా చేసి ఆర్టీసీని నిలబెట్టి ఆర్టీసీని ఒక దారిలోకి తీసుకొచ్చి అంతా చేస్తే ఈరోజేమో ఎలక్ట్రికల్ బస్సులన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడతాము అని అంటే ఆర్టీసీ యూనియన్లు దాన్ని ఉద్యమిస్తాయి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఆర్టీసీ ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకి అప్పజెప్పేటటువంటి కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తాము అని చెప్పని కూడా చెప్తా ఉన్నాను. రైట్. మొన్నటిదాకా మెడికల్ కాలేజీలు ఇప్పుడు అదే పాలసీలో ఉన్నారు. మెడికల్ కాలేజీలు అయిపోయినాయి, ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు అంతా వచ్చిందా పురుషోత్తమ రెడ్డి గారు? బేసిక్ గా ఇది ప్రభుత్వం కూడా అయిపోయినాయి సార్. జగన్మోహన్ రెడ్డి గారు విలీనం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు వచ్చినప్పుడు ప్రభుత్వంలో విలీనం చేశారు ఆర్టీసీని, ఒక రకంగా దాన్ని కష్టాలు పోవడం కోసం. ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత లాభాలు వచ్చేది కదా. ఇది నేను అంటుంది ఏంటంటే పల్లె వెలుగులు అవన్నీ నష్టాలు వస్తాయి, ఇక్కడ లాభాలు వస్తాయి. పల్లె వెలుగులో నష్టాలు రాని, లాభాలు వచ్చి ప్రైవేట్ వాడికి ఇచ్చేయడం. ప్రైవేటీకరణ అంటే అర్థం ఏంటి? ప్రైవేట్ పెట్టుబడిని మనం తీసుకురావడం, మన పెట్టుబడిని తీసుకుని ప్రైవేట్ వాడి చేతిలో పెట్టడం కాదు, రివర్స్ ప్రైవేటీకరణ. డేటా సెంటర్ పేరుతో 22,000 కోట్లు ఇచ్చినట్టు. మనం ప్రైవేటు వాళ్ళని డబ్బులు తీసుకొస్తే మన ఆంధ్రప్రదేశ్ కి అదనపు యాడెడ్ కావాలి. ఇప్పుడు మన డబ్బులు తీసుకొచ్చి వాడికి ఇచ్చి నువ్వు మెయింటైన్ చేయరా అంటే నువ్వేం చేస్తావు? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇంకా ఇప్పుడు ఆర్టీసీ ఏం చేయాలి? పల్లె వెలుగు నడుపుకుంటా ఉండాలి. దాన్ని ఏమో మా లాభాలు వచ్చేమో ప్రైవేట్ వాడికి ఇచ్చేవాళ్ళు. ఏం ప్రైవేటీకరణ అసలు అర్థం కాదు. రైట్. ఇదేం చెత్తవాడు? వస్త్రధారణ మీద శివాజీ వ్యాఖ్యలపై పలువురు ఫైర్. శివాజీ మెట్టెలు ధరించాలన్న చెన్మయి నీ ఒంట్లో ఇంత కొవ్వేంది అని అడిగిన కొండవీటి సత్యవతి గారు. అలా అనడానికి ఎంత ధైర్యం అన్న అనసూయ. పరిశ్రమ మౌనం వహించడం ఆందోళనకరం అంటూ వార్త వచ్చింది. మరి దీన్ని మాత్రం తెలుగు ఎల్లో మీడియా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ కవరప్ చేసే ప్రయత్నం చేసినట్టుగా ఉంది. డిప్యూటీ సీఎం పీకుడు భాష అభ్యంతరకరం. పవన్ కళ్యాణ్ కాగితం పులి మాటలు కట్టిపెట్టాలన్న బొత్స సత్యనారాయణ. గోదావరి జిల్లాలో యథేచ్ఛగా ప్యాకాట్ క్లబ్బులు. సీపోర్టుల ద్వారా లక్షల టన్నుల పీడీఎస్ అక్రమ రవాణా, బియ్యం అక్రమ రవాణా, 2.66 లక్షల కోట్ల అప్పులు. కూటమి పాలనపై బొత్స సత్యనారాయణ ఫైర్. పవన్ కళ్యాణ్ భయం అదే అంటూ ఈ ఓవర్ యాక్షన్ చేస్తారు, ఇంటర్వెల్లో ఇరిటేషన్ చేస్తారు, కన్ఫ్యూజన్తో కంక్లూడ్ చేస్తారట. అంబటి రాంబాబు గారి వ్యాఖ్య పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన తమాషాగా మాట్లాడారు. అలాగే కొత్త విధానంతో తగ్గిన జీఎస్టీ వసూళ్లు. జీఎస్టీ విధానంతో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందనేమో చంద్రబాబు గారు ఉపన్యాసం ఇచ్చినట్టుగా వార్త వచ్చింది. ఈ అసలు విషయం ఏంటంటే 4.6% ఆదాయం తగ్గిందట. ఏపీనా మజాకానా, పిఏనా మజాకానా. ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే నియోజకవర్గంలో భారీగా వసూళ్లు. 10 కోట్లు దాటిన అక్రమాస్తులు. అవినీతిపై నిఘా పెట్టిన ఎమ్మెల్యే కార్యాలయం. వెలుగు చూసిన అనేక వ్యవహారాలు. ఈ ఎమ్మెల్యేల పిఏలు, మంత్రుల పిఏల మీద అప్పుడప్పుడు ఎల్లో మీడియానే వార్తిస్తుంది. కృష్ణా జిల్లా అంటే కృష్ణా జిల్లాలో ఈ ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే ఎవరు? విష్ణు గారు. ఆయన పిఏ 10 కోట్లు సంపాదించండి. ఇప్పటికే పేరు చెప్పొచ్చో చెప్పకూడదు, వాళ్ళే రహస్యంగా పెట్టారు. అదే వైసీపీ వాళ్ళైతే రాసేవాళ్ళు కదా. అదే ఇప్పుడు వార్త చూసిన తర్వాత గన్నవరం విమానాశ్రయమా గుడివాడ ప్రాంతమా అని అర్థం కాకుండా ఉంది. గన్నవరం గుడివాడ ఇద్దరు అన్నారు, ఎవరికి అర్థం ఆ రకంగానే ఉన్నారు కదా సార్ ఇద్దరు. కాబట్టి ఒక పిఎల్ చేసి యాక్చువల్గా ఎమ్మెల్యేలకి తెలిసి ఉండకపోవచ్చు. బట్ కానీ ఈ ప్రభుత్వంలో ఓఎస్డీలు కానీ పిఏలు కానీ కొంతమంది 90% ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అన్నదానికి ఒక ఉదాహరణే ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే పిఏ యొక్క ఆదాయం 8 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి. అంటే ప్రభుత్వం ఏ పని చేసినా కూడా భారీగా అవినీతి జరుగుతుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. బదిలీలు కానీ కాంట్రాక్టులను పిలిపించుకోవడం కానీ, ప్రతి పనికి ఫోన్ కాల్కి ఫోన్ చేస్తే ప్రతిదానికి కూడా ఈ రకంగా వసూలు చేస్తున్నారు అని అంటే అసలు ఏం జరుగుతుంది? ప్రభుత్వం ఉందా లేదా?
ఎమ్మెల్యేలు ఉన్నారా లేరా? డైరెక్ట్ గా పేరు పెట్టి రాయొచ్చు కదా. అంటే తెలుగుదేశానికి అయితే మళ్ళీ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో పేరు లేకుండా రాసినటువంటి పరిస్థితి అయితే ఈరోజు చూసాం మనం. ఇంత దారుణంగా వ్యవస్థ తయారైపోతే పాప ఎమ్మెల్యేనే ముక్కు మీద వేరేసుకుని కొత్త వాడిని మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకున్నాడు. రైట్, ఓకే. తిరుమల మెట్ల మార్గంలో దయనీయ పరిస్థితి ఉంది ప్రభుత్వ పరిపాలన వ్యవస్థ. రైట్. పెద్దపల్లి తెలంగాణకు సంబంధించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని పురుషోత్తమ రెడ్డి గారు, మీరు తిరుపతి వాస్తవ్యులే కదా, వంశీకృష్ణ గారు లోక్సభ సభ్యుడు, తెలంగాణకు సంబంధించిన లోక్సభ సభ్యుడు లోకేష్ గారికి సవాల్ విసురుతూ మాట్లాడిన విషయం మెట్ల మార్గంలో చాలా అధ్వానంగా ఉందంట, కరెక్టేనది? తెలియదు ఎందుకు వారికి ఏమన్నా కోపం వచ్చిందో తెలియదు, కానీ ఆయన చెప్పినట్టు అయితే లేదు. నేను కూడా నిన్న మొన్న పోయాను, బాగానే ఉంది వ్యవస్థ. ఆయనకి ఏమైనా కోపం వచ్చిందో తెలియదు కానీ లోకేష్ ఇంకా ఆయనకి అవగాహన లేదు. ఇంకా ఏంటంటే కాదు, ఆయన వీడియోలో కొన్ని చూపించాడు, ప్లాస్టిక్ వర్ధాలు, టాయిలెట్ల కమోడ్లు, అట్లాగే మెట్ల మధ్య పెట్టిన ట్రేలతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా ఆయన వీడియోలో ఆ పాయింట్లు కూడా చూపించడానికి ప్రయత్నం చేసినట్టు అనిపించింది. చూపించాడు. బేసిక్ ఆయనకి అవగాహన లేని ఏంటంటే డబ్బులు కేంద్రం కేటాయించడం అవసరం లేదు. టీటీడీ బోర్డు అంత ఉంది, వాళ్ళు పద్ధతిగా చేసుకుంటే సరిపోతుంది. బానే ఉంది. అలా కొన్ని పాయింట్స్ ఓకే, టీటీడీ వాళ్ళు రెస్పాండ్ అవుతారు, చూడాలి ఏం రెస్పాండ్ అవుతుంది. లోకేష్ గారు నిజంగా పరిస్థితి చెప్పండి. అలా కాదు అంటే మరి ఆయనతో కొంచెం నేను డిఫర్ అవుతున్నా, కానీ ఇప్పుడు మా ప్రభుత్వ హయాంలో కొంతమంది పార్లమెంట్ సభ్యులు, ఉదాహరణకి వెంకయ్యనాయుడు గారు, లేదా ఉదాహరణకి మా వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుజనా చౌదరి గారు పోయి టీటీడీ గురించి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు రికార్డులు పరిశీలించండి. ఇప్పుడు ఎంపీ పోయి చూసినటువంటి పరిస్థితి ఏ రకంగా ఉందో. అంటే ఇప్పుడు కావాలని ఎవరు చెప్పరు కదా, ఆధారాలతో సహా ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ శానిటేషన్ కానీ లేకపోతే రోడ్డు మీద ఉన్నటువంటి చెత్త కానీ ఏ రకంగా ఉందో వచ్చి ఒకసారి స్వయంగా చూడమని చెప్తున్నారు కదా. ఈ మధ్య మద్యం సీసాలు కూడా దొరికినట్టుగా టీవీల్లో అట్లా వచ్చినాయిగా, వార్తలు వచ్చినాయిగా. నిన్న మొన్న కోడిగుడ్లు మద్యం సీసాలు కూడా అక్కడ పెట్టుకుని జరుగుతుందంట. అసలు ఒకటి కాదు, 17 నెలల్లో అనేక సంఘటనలు జరిగినాయి, కానీ సీరియస్ గా ఎందుకు తీసుకోవట్లేదో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. పైగా మళ్ళీ కింద గోవిందరాజస్వామి దగ్గర బంగారం కూడా మిస్ అయిపోయిందని కొత్త వాదన తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో 50 కేజీల బంగారం కూడా పోయిందని చెప్పని. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం దేవదేవుడిని ఉపయోగించుకుని రాజకీయాలు జరుగుతున్నాయి. ఇది చాలా ఏమనాలో చాలా పాపమైనటువంటి విషయం ఇది. దీన్ని అసలు చాలా శ్రద్ధగా ప్రజలందరూ కూడా గమనించాలి. రైట్. అంటే ఈ ఎల్లో మీడియా ఏమైపోయిందంటే, ఇప్పుడు ఇందాక ఎక్కడో చూశాను సోషల్ మీడియాలో, గోవు మాంసం ఉంది కదండి విశాఖది, అది ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి ఎక్స్పోర్ట్ అవుతోందని కవరప్ చేసేదాకా ఈనాడు వాళ్ళు రాశారట. అసలు విషయం ఏంటి, తెలుగుదేశం నాయకుడు ఒకరి గోడౌన్లో పెట్టారన్నది మాత్రం దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం. అంటే పత్రికలు ఏ రకంగా దిగజారిపోయి వ్యవహరిస్తున్నాయనే దాని మీద సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఏం చేస్తాం, అట్లా అయిపోయింది. సనాతన ధర్మం వారికి అది బాపట్ల సంబంధించిన ఎమ్మెల్యే తాలూకు సుబ్రహ్మణ్య గుప్తా అనే అతను తీసుకొచ్చి పెట్టాడని చెప్పని, అదంతా లింక్ అంతా బయటికి రాకుండా దాన్ని పూర్తిగా 2-3 అమాయకులను అరెస్ట్ చేసి ఆ గోమాంసంలో వ్యక్తులను అరెస్ట్ చేశామని చెప్పని, అది గేదె మాంసం లేకపోతే ఇతర మాంసం అని డైవర్ట్ చేసి దాన్ని తీసుకుని వెళ్ళి కోర్టు ద్వారా పూడ్చిపెట్టి టోటల్ గా ఆంధ్రప్రదేశ్లో గోమాంసం ఎక్స్పోర్ట్ అవుతుందనే అంశాన్ని పూర్తిగా సమాధి చేసేశారు. ఎవరికి ప్రజలకు తెలియకుండా ఎంతటి దారుణానికైతే ఒడిగడుతున్నారంటే, గోమాంసాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుందనే విషయాన్ని చాలా స్మూత్ గా సమాధి చేశారనమాట. హిందూ సంఘాలు బీజేపీ వాళ్ళకి ఇది మాత్రం బాగానే ఉందా, సనాతన ధర్మం మంత్రి గారికి ఇవన్నీ కూడా. రైట్. అంటే వాళ్ళు ఇప్పుడు వాజ్పేయి గారి విగ్రహాల విషయంలో పడ్డారు సార్, వాళ్ళు గోవుల గురించి వదిలేశారు.